హాయ్ అండి. ఏంటక్కో ఏం జేస్తున్నావు? గ్యాస్ మీద అలా నీళ్లు బొర్లుతుంటే నువ్వేం జేస్తున్నావు అనుకుంటున్నారా? అది నీళ్లు కాదండి. ఉప్మాకు పెట్టిన ఎసరు. పోపేసిన తర్వాత ఎసరు వాటరేసి అట్లనే పెట్టేస్తాం గదా! సో, మరుగుతూ ఉంది. ఇంకా ఏం చేయాలనో అర్థం గాక అలా ఇంట్లో అయితే పిల్లలకి కోల్డిష్‌గా ఉండి గొంతు నొప్పిగా ఉందన్నారు. సో, అందుకోసమని ఉప్మా అయితే ప్రిపేర్ జేస్తున్నాను. ఏందక్కా అసలే బాలేదంటున్నావు. ఆ గ్యాస్ ఏమన్నా గ్యాసేనా? కొంచెమన్నా నీట్‌నెస్ ఉండొచ్చా? ఉండకూడదా అనుకుంటున్నారా? ఏం చేద్దామండి అది నీట్‌గానే ఉండేది. నిన్న నైట్ బజ్జీల ఎఫెక్టు అంతా అలా ఉంటుంది. మగవాళ్ళు వంట చేస్తే పొద్దున క్లీన్ చేద్దామంటే టైం సరిపోలేదు. ఇప్పుడు ఈవినింగ్ తర్వాత మాత్రం పిల్లలు కొంచెం సాఫ్ట్‌గా ఉప్మా చేయమన్నారు గదా! అని సరే అని చేస్తున్నాను. ఇది ఇలా సాగిపోతుంది. ఉప్మానైతే అందరూ ఇష్టపడరు కదా! నేనైతే కొంచెం సాఫ్ట్‌గా ఉంటే చాలా ఇష్టంగా తింటాను. అందులో ఆవకాయ పచ్చడి అలా కొంచెం వేసుకొని తిన్నాము అంటే చాలా బావుంటుంది కదా! కానీ ఎంతమంది